ప్రెగ్నెన్సీలో ఎప్పుడు ఎన్నిసార్లు స్కానింగ్ చేయించుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి స్కాన్ వచ్చి 3వ నెల స్టార్టింగ్ నుండి ఎండింగ్ లోపు చేయించుకోవాలి. దీన్నే డేటింగ్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ వలన బేబీ ఎన్ని వీక్స్ ఉంది అనేది ఒక ఐడియా మనకి వస్తుంది. తర్వాత 5th మంత్ లో టిఫా స్కానింగ్ చేయించుకోవాలి. దీన్నే అవయవాల స్కానింగ్ అని కూడా అంటారు. దీనివల్ల బేబీలో ఏమైనా అవయవాల్లో తేడా ఉందా అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అంటే బేబీ అనామలీస్ ఏమైనా ఉంటే కనుక మనకి తెలుస్తుంది. తర్వాత 7th మంత్ లో ఒక స్కాన్ చేయించుకోవాలి. ఇది బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. లాస్ట్ స్కాన్ వచ్చి 9th మంత్ లో చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే ఈ 9th మంత్ స్కాన్ వలన బిడ్డ గ్రోత్ ఎంత ఉంది, బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు ఎలా ఉంది అనే విషయాలన్నీ మనకి తెలుస్తాయి. ఈ 4 స్కాన్స్ అయితే జనరల్ గా సరిపోతాయి. ఇంకా ఏమైనా మనకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటే ఇంకా అడిషనల్ గా కానీ అదర్ స్కాన్స్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే వీడియో యూస్ఫుల్ గా ఉంటుందో తప్పకుండా వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.